హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్ సెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి అనేది చూద్దాం. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అని ఇచ్చిరు, బట్ ఇంకా ఇప్పుడే ఓపెన్ అయిపోయింది కనుక మీరు రేపు ఆర్ ఎల్లుండి నుంచి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th మార్చ్. 1000 ఎక్స్ట్రా ఫీజుతో 16th మార్చ్ వరకు చేసుకోవచ్చు. 2000 ఎక్స్ట్రా ఫీజుతో 20 మార్చ్ వరకు చేసుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే 10,000 ఎక్స్ట్రా ఫీజుతో 28th మార్చ్ వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆర్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు వచ్చేసి 30 మార్చ్ రోజు కరెక్షన్ చేసుకోవచ్చు అప్లికేషన్ని. హాల్ టికెట్స్ వచ్చేసి 20 ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ వచ్చేసి 4th మే. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ వచ్చేసి మనకు 7th మే రోజు రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి 18th మే. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి, బట్ ఇప్పుడే ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది కనుక కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు లేదా ఎల్లుండి నుంచి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th మార్చ్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఓసీకి, ఎస్సీ ఎస్టీకి, బీసీకి సపరేట్ ఉంటుంది. 750 నుంచి 500 మధ్య ఉంటుంది ఫీజు డీటెయిల్స్ వచ్చినాక నేను ఇప్పుడు చెప్తా. స్టెప్ 1 ఫీజు పే చేయాలి. తర్వాత స్టెప్ 2లో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ ఐడి తప్పనిసరిగా ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఆర్ మెసేజ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేయడం అంటే ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో మీరు మొత్తం ఈ 4 స్టెప్ల ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ నెంబరు, రిఫరెన్స్ ఐడి అనేది 2 తప్పనిసరిగా దాచిపెట్టుకోవాలి. మరి ఇంకిన్ని డీటెయిల్స్ ఏంటంటే ఫీజు వచ్చేసి చూడండి, 3 years ఆర్ 5 years ఎల్ఎల్బికి ఓసీకి 900, బీసీకి 850, ఎస్సీ ఎస్టీకి 800. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీఎల్ సెట్కి ఓసీకి 1000, బీసీకి 950, ఎస్సీ ఎస్టీకి 900. సో 3 years ఎల్ఎల్బి, 5 years ఎల్ఎల్బి ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో కనుక మీరు ఎల్ఎల్బి చేయాలి అనుకుంటే 5 years ఉంటుంది కోర్సు. డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే 3 years ఎల్ఎల్బి ఉంటుంది. సో ఫీజ్ డీటెయిల్స్ ఇవి ఆల్రెడీ చెప్పాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th మార్చ్. సో ఈసారి మీకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్. 3 years ఎల్ఎల్బి చూడండి, ద క్యాండిడేట్స్ 3 years ఎల్ఎల్బి షుడ్ హ్యావ్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే 10th, ఇంటర్ +3 అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు 3 years ఎల్ఎల్బికి ఎలిజిబుల్. అయితే మీకు ఎంత మార్క్స్ ఉండాలి డిగ్రీలో అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు 45% మార్క్స్ ఉండాలి డిగ్రీలో, బీసీ వాళ్ళకి 42% ఉండాలి, ఎస్సీ ఎస్టీకి 40% ఉండాలి. ఇవి అది. నెక్స్ట్ 5 years ఎల్ఎల్బికి ఇంటర్ వాళ్ళు 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు 5 years ఎల్ఎల్బి చేయాలి. సో ఇంటర్లో మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి అంటే జనరల్ వాళ్ళకి 45% ఉండాలి, బీసీ వాళ్ళకి 42% ఉండాలి, ఎస్సీ ఎస్టీకి 40% ఉంటే చాలు. 2 years ఎల్ఎల్ఎం మీకు తెలిసే, లాస్ట్ అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకుంటే ఇది. సో మీరు 5 years ఎల్ఎల్బికి రూల్స్ అనేటివి ఇవి, ఇంత పర్సంటేజ్ మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ మీ ఎంట్రన్స్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఏపీ పీజీఎల్ సెట్ ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. ఏపీ లాసెట్ 3 years and 5 years ఎల్ఎల్బి కోర్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తెలుగు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, బట్ పీజీ వాళ్ళకి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొత్తం 120 క్వశ్చన్స్ వస్తాయి. 120 మార్కులకు కంప్యూటర్లో ఎగ్జామ్ ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి క్వశ్చన్స్. పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్. పార్ట్ సి వచ్చేసి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా గురించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి కరెంట్ అఫైర్స్, పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ ద లా. ఈ విధంగా మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్.
సరే, ఇప్పుడు మరి ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్ సి ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ అజ్యూమ్డ్. సో ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అయితే చదువుకోండి. 5 years లా కోర్స్ వాళ్ళకి ఇంటర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. 3 years వాళ్ళకి డిగ్రీ లెవెల్లో అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి. సో మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే మినిమం 35% మార్క్స్ రావాలి. అంటే 42 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అట్లా మినిమం మార్క్స్ ఏం లేదు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెండ్ చేస్తే చాలు. బీసీ ఓసీకి మాత్రం 120కి మినిమం 42 వస్తేనే పాస్ అయినట్టు. నెక్స్ట్ పీజీ ఎల్సెట్ ఎగ్జామ్ వచ్చేసి 120 క్వశ్చన్సే ఉంటాయి, 90 minutes టైము. బట్ వీళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి కాన్స్టిట్యూషనల్ లా గురించి, వీళ్ళకి లా గురించి వస్తే ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏ పార్ట్ బి మాత్రమే ఉంటాయి. పీజీ ఎల్సెట్ వాళ్ళకు 30 మార్క్స్ వస్తే చాలు. సిలబస్ ఫర్ ఏపీ పీజీ లా సెట్ ద క్యాండిడేట్ షుడ్ బి త్రూ ఇన్. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని టాపిక్స్ చూసుకోవాలి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది పీజీ లా సెట్ వాళ్ళకి. నెక్స్ట్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సెంటర్స్ ఉన్నాయి, మొత్తం 24 సెంటర్స్ ఇచ్చిర్రు. సెంటర్ అనేది ఒకసారి దగ్గర పెట్టుకోండి. మనకు తెలియదు కనుక మార్క్ టెస్టులు కూడా అవైలబిలిటీలో ఉంటాయంట. ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో మార్క్స్ టెస్ట్ వచ్చినాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇవ్వండి టోటల్ పూర్తి వివరాలు. మరి అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. నేను కమెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. రేపటి నుండి ఎల్లుండి నుంచి అప్లై చేసుకోండి. 12th March లాస్ట్ డేట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా సిలబస్, మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏం కావాలన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఫర్దర్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఆల్రెడీ ఫీజు చెప్పాను కదా, 3 and 5 years వాళ్ళకి ఓసీకి 900, బీసీకి 850, ఎస్సీ ఎస్టీకి 800. రిమైనింగ్ పీజీ ఎల్సెట్. ఈ లా సెట్లో మాత్రమే కొంచెం ఫీజు ఎక్స్ట్రా ఉంది. ఎందుకో లా సెట్లో తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా ఉంది. డేట్స్ మరొకసారి చూసుకోండి. మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 4th. హాల్ టికెట్స్ వచ్చేసి 20 April నుంచి అందుబాటులో ఉంటాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 12th March. Thanks for watching.